అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజైతే మన స్ట్రీట్లో చిన్నపిల్లలందరూ చేరి ఒక చిన్న వినాయకుడిని అయితే పెట్టారు కదా. సో ఈరోజు నిమజ్జన రోజు అనమాట. అందుకని దేవుడికి ప్రసాదం చేద్దామని కేసరి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నాకు ఫస్ట్ నైవేద్యం అంటేనే నాకు కేసరిని గుర్తొస్తుంది, ఎందుకంటే అందరూ ఇష్టపడి తింటారనమాట. నా స్టైల్లో నేను ఎలా కేసరి చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కరెక్ట్గా చూడండి అండ్ వీడియో ఇస్తే లైక్ చేయండి. శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా, నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఓ దూరమా. నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా, లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే. చెల్లంటూ వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే. ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. గుండెలో చెరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా, నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావేళ. నిన్నల్లోనే నిండిపోకలా నిజల్లోకి రా, కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకు వైకలే చూపే. మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చెయ్యను నువ్వే చెప్పవా. ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఎలా ఉంది?
ఓన్లీ టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఓకే అండి, నేనైతే బాగానే చేసి ఉంటాను అనుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 1 టైం నేను పోస్ట్ చేశాను ఇలా కేసరి చేశానని. కాకపోతే ఆ కేసరి చేయడం విధానం అనేది నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే పోస్ట్ చేశాను. అండ్ మీరు ఎలా నిమజ్జనం చేసుకున్నారు, మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటి ఏమనేవి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.